హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. అసలు చేత్తో వేసే పని లేకుండా చాలా సింపుల్గా అన్ని బజ్జీలను ఒకే సైజులో ఉండేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. వీడియోని చివరి వరకు చూసి ఈ టిప్స్ను మీరు కూడా పాటించినట్లయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బజ్జీలను మొదటిసారి చేస్తున్న వారైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బజ్జీలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. మీరు మైదా పిండికి బదులుగా పూర్తిగా గోధుమ పిండితో అయినా సరే ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. ఈ పిండిలతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, బజ్జీలు గుల్లగా రావడం కోసం 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇందులోనే పొల్లటి మజ్జిగను వేసుకోవాలండి. పెరుగును వేసుకుని తర్వాత నీళ్లు వేసి కలుపుకోవడం కంటే ఇలా పుల్లటి మజ్జిగతో బజ్జీలను చేసుకున్నట్లయితే బజ్జీల రుచి బాగుంటుంది. పిండిల్ని ఎంతైతే తీసుకున్నామో మజ్జిగ కూడా అంతే పడుతుందండి. మజ్జిగంతా ఒకేసారి వేయకుండా ముందు కొద్దిగా వేసుకుని తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే 2 కప్పుల మీద 2 టేబుల్ స్పూన్ల వరకు మజ్జిగ పట్టిందండి. ఎక్కడ ఉండలనివి లేకుండా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కాచిన వేడి నూనెను వేసుకోండి. ఇలా వేడి నూనె వేయడం వల్ల బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే బజ్జీలు చక్కగా వస్తాయి. అరగంట తర్వాత పిండి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని వీటన్నిటిని చేతితోనే బాగా కలుపుకోండి. ఈ పిండిని ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే బజ్జీలు అంత బాగా వస్తాయి. కనీసం 2-3 నిమిషాల పాటైనా బాగా కలుపుకోండి. లేదంటే పిండిని బీట్ చేసైనా సరే తీసుకోండి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ పిండిలో మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంచు ఉన్న ఒక గ్లాసుని తీసుకుని అందులోకి పిండిని నింపుకోవాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని అందులోకి కొంచెం లోతు ఉన్న గుంట గరిటెను వేసుకుని ఆయిల్తో పాటు ఈ గరిటెను కూడా కొద్దిసేపు వేడి చేసుకోవాలి. తర్వాత గరిటెతోటి నూనెని తీసుకుని అందులోకి ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకోవాలి. మీరు ఏ సైజ్ గరిటెను ఉపయోగిస్తున్నా సరే అందులో సగానికి మాత్రమే పిండిని వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత గరిటెను ఆయిల్లో కొద్దిగా కుదిపినట్లయితే బజ్జీ ఇలా గరిటె నుండి సెపరేట్ అవుతుంది. గరిటెలోకి పిండి వేయగానే వెంటనే సెపరేట్ అవ్వదండి. ముందు పిండి పొంగుతుంది, తర్వాత మాత్రమే సెపరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్కి నూనె అలాగే నూనెలో పెట్టే గరిట రెండు కూడా సమాన వేడిలో ఉండాలండి. అప్పుడే పిండి వేసిన తర్వాత గరిటెలో నుండి బజ్జీ ఈజీగా సెపరేట్ అవుతుంది. నూనె వేడి తక్కువగా ఉన్నట్లయితే గరిటెలో పిండి వేసిన తర్వాత పిండి పొంగుతుందండి. కానీ గరిటె నుంచి మాత్రం సెపరేట్ అవ్వకుండా గరిటెకు అతుక్కుంటుంది. పూరీలు బజ్జీలు వేసేటప్పుడు నూనెను ఎలా అయితే వేడి చేసుకుంటామో ఆ వేడిలోకి వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు తీసుకునే కడాయికి ఎన్నైతే బజ్జీలు పడతాయో అన్నిటినీ వేసుకోవాలి. బజ్జీలను వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. వాటిని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా గ్లాస్తో పిండి వేసుకోవడం వల్ల బజ్జీలకు ఎక్స్ట్రాస్ ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే పిండి కూడా చేతితో వేసే పని ఉండదు. గరిటెను ఉపయోగించడం వలన అన్ని బజ్జీలు కూడా ఒకే షేప్లోకి వస్తాయి. అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కడాయికి సరిపడినన్ని బజ్జీలు వేసిన తర్వాత 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బజ్జీలను వేసుకోవాలి. ఈ బజ్జీలను తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే వీటిని బ్రేక్ఫాస్ట్గా మాత్రమే కాదు స్నాక్గా కూడా తీసుకోవచ్చు. గరిటెను ఉపయోగించి ఈ బజ్జీలను చేసాం కాబట్టి
బజ్జీలకు ఎక్కడ తోకలు కానీ ఎక్స్ట్రాస్ కానీ లేకుండా అన్నీ కూడా చక్కగా ఒకే సైజులోకి వస్తాయి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 25 వరకు బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుని బజ్జీలను మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా గుల్లగా ఉండే ఈ బజ్జీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.